హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇక బట్టలు ఏంటా అని చూస్తున్నారు కదా. ఇవి వాషింగ్ మిషన్లో వచ్చిన బట్టలు. అందరూ కబోర్డ్స్లోను బీరువాల్లోనూ దాస్తారమ్మా. ఆ కోడలు మాత్రం వాషింగ్ మిషన్లో దాసిందనమాట బట్టలన్నీ. ఇక రోజు దుప్పట్లోను పిల్లో కవర్లు అన్నీ వేసింది. ఇక తిరగటం ఆగిపోయిందంట. దానిలో పిల్లో కవర్ ఆగిపోయింది, దానివల్ల చెడిపోయింది. ఇక పిల్లో కవర్ వల్ల చూడండి, మొత్తం ఒక్కోటి ఎన్ని బట్టలు తీశారో. అన్నీ హెవీ బట్టలు. నా జాకెట్ ఒకటి కనిపించట్లేదంటే అందుట్లో ఉందన్నమాట. ఇప్పుడు చూశాను. ఆ దుప్పట్లు అన్నీ హెవీ లోడ్ వేసిందంట. వేస్తే సైడ్ నుంచి పడిపోతాయి అంట. మనకు తెలియదు కదా హెవీ లోడ్ వల్ల సైడ్ నుంచి పడతాయి అన్న విషయం. మేము అందరం వాడతాం కానీ ఇలా మనకు తెలీదు. ఆ పిల్లో డ్రై షీట్ కూడా కనిపించట్లేదు అనుకుంటుందంట, కానీ దానిలో ఉందన్న విషయం తెలీదు. ఇప్పుడే తీస్తంట ఒక్కోటి ఇందుట్లో ఉందా అనుకుంటున్నాము. అవి ప్యాంట్ అన్నమాట. అస్సలు ఎన్ని బట్టలు ఉన్నాయండి, అన్నీ కొన్ని అయితే అసలు చీకిపోయినాయి. ఇక పిల్లో కవరును ఆ డ్రై షీట్ పిల్లోడిది ఒక్కటి బాగుంది, ఇక మిగతా అన్నీ పారేసామండి. అస్సలు ఎన్ని పాడైపోయినాయో. మీరైతే జాగ్రత్తగా అయింది, తక్కువ లోడ్తోనే 4 ట్రిప్పులు వేసుకోండి. బట్టలు హెవీగా ఉంటే ఇలా అయితే వేయమాకండి. సైడ్ నుంచి పడిపోయి వాషింగ్ మిషన్ పాడైపోయింది. జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకుంటే చాలాళ్ళు మిషన్ పని చేసిద్ది, మనకి మురికి కూడా పోయిద్ది. అదే ఆయన చెప్పారు బాగు చేసే అతను. జాగ్రత్తగా వాడండి, ఇట్లా హెవీ లోడ్ అయితే సైడ్ నుంచి పడిపోతే మీకు తెలియదు కదా అని చెప్పారు. అదే ఇన్ని సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం ఇలా సైడ్ బట్టలు పడిపోతాయి అన్న విషయం చూడటం. ఏమన్నాళ్ళు అసలు తెలీదు, చూడలేదు కూడా. అసలు ఎతుకుతుంది ఏమేమి ఉన్నాయా అని మా కోడలు. చూశారు కదా ఎంత జాగ్రత్తగా వాడాలో. వాషింగ్ మిషన్ మాత్రం చూసి వాడండి. వాషింగ్ మిషన్ ఇట్లాగా దీనిలో మాత్రం దాయమాకండి. బట్టలు మాత్రం జాగ్రత్తగా బీరువాలోనూ అరల్లోనూ దాయండి.